మీ కేరళ వాళ్ళకి చాలా మంచి హెయిర్ ఉంటుంది కదా! మీరసలు హెయిర్‌కి ఏం వాడతారు? మీ వంటల్లో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా! అందుకనేమో. ఇలా చాలా రకాల క్వెషన్స్ నేను ఫేస్ చేశాను. నేనుంటుంది ఆంధ్రాలో కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి సన్‌ఫ్లవర్ ఆయిలే యూజ్ చేశాను. కేరళ వెళ్ళినప్పుడు మాత్రం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో, నా హెయిర్ కోకోనట్ ఆయిల్ వల్ల అయితే కాదు. మరి ఎలా అంటారా? మా పేరెంట్స్‌కి, ఫాదర్‌కి, మదర్‌కి ఇద్దరికీ కర్లీ హెయిరే ఉంది. కానీ నాకు మాత్రం స్ట్రెయిట్ సిల్కీ హెయిర్ వచ్చింది. నా హెయిర్ చూసిన మా రిలేటివ్స్ అందరూ, "నీకు నీ అమ్మమ్మ హెయిర్ వచ్చింది, మీ నానమ్మ హెయిర్ వచ్చింది" అని అలా అంటూ ఉంటారు. కేరళలో అందరూ డైలీ హెడ్ బాత్ చేస్తారు. జస్ట్ అలా ఆయిల్ అప్లై చేసేసుకొని హెడ్ బాత్ చేసేస్తారు. బట్ ఇక్కడ క్లైమేట్‌లో అలా డైలీ హెడ్ బాత్ చేయటం అంటే అస్సలు కుదరదు. పైగా ఇక్కడ వాటర్ కూడా చాలా డిఫరెంట్. సో, చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు డైలీ హెడ్ బాత్ అయితే అలవాటు చేయలేదు. వీక్లీ వన్స్ అయితే చేసేది. చిన్నప్పటి నుంచే లాంగ్ హెయిర్ అండ్ థిక్ హెయిర్ నాకు ఉండేది. బట్ పెరిగే కొద్దీ థిక్‌నెస్ తగ్గిపోతూ వచ్చింది. దానికి మధ్యలో టైఫాయిడ్, జాండీస్ ఇలాంటివి రావటంతో థిక్‌నెస్ చాలా వరకు పోయింది. సో, కేరళలో పుడితే మాత్రం మంచి హెయిర్ ఉండాలని లేదు. హెయిర్ మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా ఎక్కడున్నా సరే మంచి హెయిర్ ఉంటుంది. మా మమ్మీ అంటూ ఉంటారు, "నువ్వు లైఫ్‌లో చేసే 2 థింగ్స్ చాలా మంచిది" అని. అందులో ఒకటి నేను చెప్పట్లేదు. సెకండ్ థింగ్ ఈజ్ మై హెయిర్ కేర్ రొటీన్. ఏం ఫాలో అయినా అవ్వకపోయినా హెయిర్ కేర్ రొటీన్ మాత్రం నేను ఫాలో అవుతాను. నాకు షార్ట్ హెయిర్ కావాలని కోరిక. కానీ మా మమ్మీ కోసం లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నా. బట్ ఊరికే లాంగ్ హెయిర్ ఉంటే ఏం బాగోదు కదా! కొంచెం థిక్‌నెస్ కూడా ఉండాలి. సో, నేను నా 10th స్టాండర్డ్ నుంచి చాలా రెమెడీస్ యూజ్ చేస్తున్నా థిక్‌నెస్ మెయింటైన్ చేయటానికి. ఇప్పటికీ నా హెయిర్ అలాగే ఉందంటే దానికి కారణం నేను చేసే హెయిర్ కేర్ రొటీన్స్ మాత్రమే. చాలా రెమెడీస్ ఫాలో అయ్యాక ఫైనల్లీ 3 రెమెడీస్‌కి అయితే నేను ఫిక్స్ అయిపోయాను. అందులో ఒకటి ఇది అలోవెరా జెల్. అలోవెరా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. మనం చూస్తున్నాం మార్కెట్లో ప్రతి ప్రోడక్ట్లో, హెయిర్ ప్రోడక్ట్స్‌లో అలోవెరా ఉంది, ఆనియన్ ఉంది అని చెప్పి ఇలా యాడ్స్ మనం చూస్తున్నాము. బట్ ప్రొడక్ట్స్ యూస్ చేయటం కంటే ఇలా న్యాచురల్గా డైరెక్ట్గా యూస్ చేయటం చాలా చాలా మంచిది. నేను ఫస్ట్ నుంచి ఇలాగే యూస్ చేస్తాను. హెయిర్కి ఏం అప్లై చేసుకున్నా సరే దానికి ముందు మంచిగా ఆయిల్తో మసాజ్ చేసుకుంటాను. ఆయిల్ని కొంచెం వార్మ్ హీట్ చేస్తాను. ఫింగర్ టిప్స్ మీద అప్లై చేసుకొని స్కాల్ప్కి, రూట్స్కి మంచిగా ఆయిల్ చేస్తాను. నాకు ఇదివరకు బాగా స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండేది. ఇలా రూట్స్ దాకా ఆయిల్ రాయటంతో స్ప్లిట్ ఎండ్స్ అంతా పోయింది. ఆయిల్ అప్లై చేసుకున్నాక హెయిర్ ఎప్పుడు డీటాంగిల్ చేసుకోవాలి. ఇలా ఒక వైట్ కోంబ్ యూస్ చేసి డీటాంగిల్ చేస్తాను. డీటాంగిల్ చేసేటప్పుడు మనం పైన నుంచి కిందకి కోంబ్ చేయకూడదు. కింద నుంచి సెక్షన్గా కోంబ్ చేస్తూ రావాలి. అప్పుడు ఈజీగా స్మూత్గా మనకి డీటాంగిలింగ్ జరుగుతుంది. ఇప్పుడు హార్ష్ బ్యాండ్స్ అవన్నీ టై చేయకుండా ఇలా ఒక స్మూత్ సాటిన్ బ్యాండ్ టై చేస్తే హెయిర్కి చాలా మంచిది. అలా ఆయిల్ అప్లై చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత అలోవెరా జెల్ అప్లై చేస్తాను.
అలోవెరాని చక్కగా వాష్ చేసి తీసుకున్నాను. దానిలో ఉన్న ఎల్లో సబ్స్టెన్స్ అంతా పోవాలి, అది హెయిర్కి మంచిది కాదు. సో డైరెక్ట్గా ఇలా నెయిల్స్తోనే స్క్రాచ్ చేసి హెయిర్కి అప్లై చేసుకుంటాను. అప్లై చేసినప్పుడు హెయిర్కి చాలా చల్లగా ఉంటుంది. అలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మిగిలిన అలోవెరా పీస్తో ఫేస్కి ఒక స్క్రబ్బర్ లాగా అయితే యూస్ చేస్తాను. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా యూస్ అవుతుంది. సో ఇంకా ఆఫ్టర్ 15 minutes రన్నింగ్ వాటర్లో హెయిర్ వాష్ చేసేస్తాను. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ దిస్ ఇస్ మై హెయిర్. యూ కెన్ సీ చాలా స్మూత్గా సిల్కీగా ఉంది. సో మీరు ఎక్కడ పుట్టినా, ఆంధ్రాలో పుట్టినా, కేరళలో పుట్టినా, మనం హెయిర్ అనేది సీజన్ని బట్టి, హార్మోనల్ చేంజెస్ని బట్టి, స్ట్రెస్ని బట్టి హెయిర్ లాస్ జరుగుతూనే ఉంటుంది. మనం మన లైఫ్లో ఒక రొటీన్ లాగా ఇలా కొన్ని రెమెడీస్ ఫాలో అవుతే తప్పకుండా మంచి హెయిర్ని మెయింటైన్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.